కింటా 2400 మద్దతు ధరను అమలు చేయాలి. కింటా 2400 మద్దతు ధరను అమలు చేయాలి. కింటా 2400 మద్దతు ధరను కింటా 2400 మద్దతు ధరను కింటా 2400 మద్దతు ధరను రైతుల ఐక్యత, మొక్కజొన్న రైతుల ఐక్యత. నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం, మొక్కజొన్న నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం, నష్టపరిహారం. అధిక వర్షాల వల్ల నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం. మండల కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం, మండల కేంద్రంలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాన్ని వల్ల నష్టపోయిన మొక్కజొన్న రైతులకు నష్టపరిహారం, వర్షాల వల్ల నష్టపోయినటువంటి రైతులకు నష్టపరిహారం, రైతులకు నష్టపరిహారం, వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం, వర్షాల వల్ల పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు 40,000 రూపాయలు నష్టపరిహారం, ఎకరాకు 40,000 రూపాయలు నష్టపరిహారం, ఎకరాకు 40,000 రూపాయలు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నంద్యాల జిల్లా కమిటీ నాయకత్వాన జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు మొక్కజొన్న రైతుల ధర్నా జరుగుతూ ఉంది. గత ఆగస్టు నెల నుంచి ఈరోజు వరకు కూడా వరుసగా తుఫాన్లు వస్తూ ఉన్నాయి. ఈ వర్షాల వల్ల పొలంలో నీళ్లు నిలబడి చేతికొచ్చినటువంటి పంట ఈరోజు నీళ్ల పాలైనటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. ఇప్పటికే రైతులు అప్పులు చేసి ఎకరాకు 30-40 వేలు పెట్టుబడి పెట్టారు. తీరా పంట చేతికొచ్చే టైంలో ఈ వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్నాయి. నష్టపరిహారం ఇవ్వండి అనేటువంటి పద్ధతిలో అనేక సందర్భాల్లో కలెక్టర్ గారి దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొని పోయాము. కానీ ఇంతవరకు కూడా ప్రభుత్వం ప్రకటించిన పరిస్థితి లేదు. ఆ మిగిలి ఉన్నటువంటి మొక్కజొన్నలు ఇప్పుడు కోతలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే 15 రోజుల క్రితం జరగాల్సినటువంటి కోతలు ఈ వర్షాలతో లేట్ అయ్యి ఇప్పటికీ జరుగుతున్నాయి. తీరా వచ్చినటువంటి మొక్కజొన్నలు అమ్ముకోవడానికి పోతే ప్రైవేటు వ్యాపారస్తులు ఈరోజు నిలువు దోపిడీ చేస్తున్నారు మొక్కజొన్న రైతులను. ప్రభుత్వం ఏమో క్వింటాలు 2,400 రూపాయలు మద్దతు ధర ప్రకటించింది. కిందికి వచ్చే వరకు అది అమలు జరుగుతలేదు. ప్రైవేటు వ్యాపారస్తులు 1700 నుంచి 1800 క్వింటాలు కొంటున్నారు. అంటే ఒక్కొక్క రైతుకు ఎకరాకు 12-13 వేల రూపాయలు నష్టపోతున్నాడు. 5 ఎకరాలు ఉన్నటువంటి రైతును చూసినట్లయితే 70,000 రూపాయల పైన నష్టపోతున్నాడు. ఇది ఎవరి కారణం? ప్రధానంగా ఈరోజు ప్రభుత్వం ప్రకటించారు ముందే మద్దతు ధర, ప్రకటించినటువంటి దాన్ని ఆచరణలో పెట్టాలా. అందుకే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రతి మండల కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి. రైతుల దగ్గర ఉన్నటువంటి మొక్కజొన్నలు మొత్తం కొనండి. మీరు ఈరోజు ఆన్లైన్ ఎక్కించాలనే ఇంకోల పేరుతో ఈరోజు ఆలస్యం చేయకుండా మీరు వెంటనే చేయండి, మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే మా బాధ అంతా ఏంటంటే ఈ జిల్లాలో ప్రజాప్రతినిధులు ఉన్నారా? ఎంపీపీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారా? ఉంటే రైతుల పరిస్థితి, రైతుల ప్రాణాలను బజారు పాలు చేసి ప్రైవేటు వ్యాపారులకు ఎందుకు అప్పచెప్తున్నారు? మొన్న చూసే వడ్లు, ఆ తర్వాత కందులు, తర్వాత పొగాకు, ఈరోజు చూస్తే మళ్ళీ మొక్కజొన్న రైతులను కూడా అదే పరిస్థితి చేసేటువంటి పరిస్థితి జరుగుతుంది. ప్రభుత్వం ఏం చెప్పేది? మేము మద్దతు ధరను ప్రకటించి ప్రతి ఒక్క మొక్కజొన్న ధాన్యాన్ని మేము కొంటామంటున్నారు. మరి ఎక్కడ కొంటున్నారు? నిన్న నాదెండ్ల మనోహర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ నెల 27 నుంచి ధాన్యం కొనుగోలు చేస్తారు. ఎక్కడుంది ధాన్యం? రాయలసీమలో ధాన్యం వచ్చిందా? వచ్చిన ధాన్యం వచ్చింది కోస్తా జిల్లాలో వచ్చింది. మరి కోస్తా జిల్లాలో కొనుగోలు చేస్తావు. గత ఖరీఫ్లో, గత రబీలో మీ ఇక్కడ కొనుగోలు చేసావా రాయలసీమలో? నువ్వు రాయలసీమ ఆంధ్రప్రదేశ్ మంత్రివా లేకపోతే కోస్తా జిల్లాల మంత్రివా మనోహర్ గారు? మీరు తేల్చి చెప్పండి. నిజంగా ఆంధ్రప్రదేశ్ మంత్రి అయితే నీవు రైతుల జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల పరిస్థితిని అర్థం చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు చేయండి. మొక్కజొన్నలు కూడా మీరు వెంటనే కొనుగోలు చేయండి. రైతులకు నష్టపరిహారం ఇవ్వండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే కలెక్టర్ గారి దృష్టికి 2-3 సందర్భాల్లో తీసుకొని పోయాం. స్థానిక అగ్రికల్చర్ ఏడీల గారి దృష్టికి తీసుకొని పోయాం. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం స్పందించే పరిస్థితి లేదు. ప్రభుత్వం స్పందించకపోతే తీవ్రమైన కార్యక్రమాన్ని చేపడతాం. రైతుల ద్వారా ఈ ప్రభుత్వం పైన తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఏ రాజశేఖర్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నంద్యాల జిల్లా అధ్యక్షుడు. రుద్రవరం మండలం ముత్తలూరు గ్రామం
మాది. మేము మొక్కజొన్న పంట వేసినాము, రైతులంతా నష్టపోయినారు. కనీసం అంటే 10 క్వింటాల నుంచి 15 క్వింటాల లోపు వస్తున్నాయి పంట. అది కూడా 1600, 1500 మద్దతు ధర చేస్తున్నారు వీళ్ళు. మాకు మద్దతు ధర 2400 అని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. ఈ 2400 అనే రైతులంతా ఆశ్చర్యపోయినాము. ఈరోజు వచ్చే 1400, 1500 ఉంది. ఇదే గవర్నమెంట్ వాళ్ళు మీరు మద్దతు ధర వద్దు, మీరు మద్దతు ధర ఇచ్చినాము, మీరు రైతులు అమ్ముకోకండి, మేము కొంటాము ప్రభుత్వం అని ప్రకటిస్తే మేము రైతులంతా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మేము వచ్చిన కాడికి 10 క్వింటాలు వచ్చినా మాకు ఇంత 24,000 ఎక్కువ వస్తుందని ధైర్యంగా ఉంటుంది. ఆ 24,000 అనేది రాలేదు. మేము రైతుము ఇంత కష్టపడి పండించిన పంటను గిట్టుబాటు ధర అనేది 2400 చెప్పినారు ప్రభుత్వము. ఈ పొద్దు చెప్పులు కుట్టుకునేవాడు కనీసం అంటే ₹2 అంటే వాడికి ₹2 ఇస్తున్నాము. మా పంట మేము 1400 అంటే 1400 కూడా అడగకుండా 10,000 అడుగుతున్నాడు మా పంటను. అంటే మా రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర రైతు చెప్పుకోనికి లేదు. మీ ప్రభుత్వం వాళ్ళు మీరు ప్రకటించిన రేటుకే మేము అమ్ముకోవాలా. చెప్పులు కుట్టేవాడు లాస్ట్కు ₹10 అంటే ₹10 ఇచ్చి చేస్తున్నాం. అగ్గి పెట్టే ₹2 అంటే ₹2 కొంటున్నాం. మా రైతుకు మాత్రం మా రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర అనేది లేదు. మేము పండించి రైతు ఏం తెలిసింది, రైతే అన్నదాత సుఖీభావ అంటున్నాడు. రైతుకు న్యాయం లేదు, రైతుకే అన్యాయం. రైతు ఇంత కష్టపడి చేసినా కానీ రైతుకు అంత అన్యాయమే దొరుకుతుంది, కానీ న్యాయంగా లేదు ఎక్కడ కూడా. ఇంకా మరి ఇప్పుడు మనము చేసిన పంటను రైతుకు గిట్టుబాటు ధర మీరు ఈ 2400 అన్నారు. 2400 ప్రభుత్వం ప్రకటించింది, అది ఖచ్చితంగా చేస్తే రైతుకు గిట్టుబాటు ధర వస్తుంది, రైతు బాగుపడతాడు. అది నా పేరు శంకరెడ్డి, రుద్రవరం మండలం, ముత్తలూరు గ్రామం.